Lord, let us turn our Bibles to Jeremiah 17:14. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఆమెన్. ఇక్కడ ఇర్మియా ఏం ప్రార్థిస్తున్నారండి? హీల్ మీ ఓ లార్డ్ అండ్ ఐ షల్ బీ హీల్, సేవ్ మీ అండ్ ఐ షల్ బీ సేవ్డ్. ఆమెన్. సో ఇర్మియా ఇక్కడ ఒక స్వస్థత గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. సో ద లార్డ్ వాజ్ స్పీకింగ్ టు మీ అబౌట్ దిస్ ఫర్ సమ్ టైమ్. సో ఏంటంటే మనం చాలాసార్లు దేవుడు గొప్పవాడిగా మనం వాక్యాలు వింటున్నాము. అదంతా కూడా మనము దేవుడు వాక్యము వచ్చినప్పుడు అది దేని కొరకై వచ్చిందో, దేని కొరకై దేవుడు మాట్లాడారో అది తప్పకుండా నెరవేర్చకుండా అది వెనక్కి వెళ్ళదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ చాలాసార్లు ఆ వాక్యము మన జీవితాల్లో నెరవేర్పు జరగకుండానే ఆగి ఉంది. అది వెళ్ళిపోలేదండి. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు బీ ఫుల్ఫిల్డ్. అంటే ఇది నెరవేర్చబడాలని అది ఆగి ఉంది. కానీ ఎందుకు అది ఆగి ఉంది అని దేవుడు నాతో ఒక అంశాన్ని మాట్లాడారు. ఏంటి అంటే, చాలాసార్లు మన హృదయానికి స్వస్థత కలగలేదు. ఇంకా ఆ హార్ట్ ఈజ్ నాట్ హీల్డ్ మెనీ టైమ్స్. ఇక్కడ ఇర్మియా దేని గురించి ప్రార్థిస్తున్నాడంటే, హీల్ మీ ఓ లార్డ్ అంటే దేని గురించి అడుగుతున్నాడంటే అండి, నా హృదయాన్ని మీరు స్వస్థపరచండి దేవా, అండ్ దెన్ ఐ విల్ బీ సేవ్డ్. ఆమెన్. సో దేవుడు ఇవాళ మనతో ఆశపడుతున్నారు ఏంటి అంటే అండి, మన హృదయాన్ని దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నారు. ఆమెన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో ఎందుకు హృదయం అనేది అంత ఇంపార్టెంట్ అంటే, అది ఎందుకు అంత ప్రాముఖ్యమైన అంశం ఎందుకు అంటే, ఆ హృదయంలోంచి మనము మన ఆలోచన, మన చేసే నిర్ణయాలు, మన జీవితంలో ఉండే నడిచే విధానము, మన నోటి మాటలు ప్రతిదీ కూడా ఆ హృదయంలోంచి వచ్చేవండి. ఆమెన్. ప్రావర్బ్స్ 4:23 సేస్, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకంటే అండి, ఈ జీవితంలో ఉన్న ప్రతి సమస్య మన హృదయంలో నుంచి స్టార్ట్ అయ్యి అది మన నోట్లోంచి మన మాటతోని అది మనకి ఒక మన జీవితాన్ని అది కట్టుతుంది, లేకపోతే మరి మన జీవితాన్ని అది పడగొడుతుంది. ఎందుకు మన హృదయం అంత ఇంపార్టెంట్గా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అవర్ హార్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ద లార్డ్. అది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఇవాళ మన హృదయాలలో ఒకవేళ మనకి అస్వస్థతగా ఉందండి, మనకు చాలాసార్లు మన హృదయాలలో ఒకరి మీద మనం కోపం పెట్టుకున్నా, మన హృదయంలో ఒకరు మన పట్ల ఒక తప్పు చేసినప్పుడు వారి పట్ల మనకు ఒక బిట్టర్నెస్ అంటే ఒక చేదు తత్వం మనలో ఉన్నా సరే, మనకు ఒక తప్పు జరిగినప్పుడు మనం అక్కడ కరెక్ట్ ఉన్నామో లేదో అని అది అంశం కాదండి. మన హృదయం ఒకవేళ అటువంటి ఒక చేదు తత్వంలో ఉందేమో, మన హృదయంలో ఒక బాధ ఉందేమో, మనల్ని ఎవరైనా ఒక హర్ట్ మోసం చేసి ఉన్నారేమో, లేకపోతే గాయపరిచారేమో, ఈ అన్ని అంశాలు మనం ఏమి తీసుకున్నా అండి, మన హృదయాన్ని అది అస్వస్థతకి గురి చేస్తుందండి. ఇట్ విల్ కాజ్ అ హార్ట్ టు బి సిక్. అండ్ ఎందుకు ఆ హార్ట్ సిక్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇర్మియా ఇక్కడ మనం చదివినట్లయితే, ఇఫ్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు జెర్మియా 17:1 మనం చదివినట్లయితే, ఇర్మియా 17వ అధ్యాయం 1వ వచనం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా, దాని తర్వాత చదువు. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. ఎక్కడుందండి? హృదయం మీద పాపము రాసి ఉంది. అంటే ఏంటండి? పాపం అంటే మనం చాలా పెద్దగా ఆలోచిస్తామండి. ఆజ్ఞ అతిక్రమము చేయుటే పాపం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది ఆజ్ఞ అది పెద్ద పాపం అని మీరు ఆలోచించకండి, చిన్నదిగా ఆలోచించండి. మన డే టు డే లైఫ్లో మనం దేవుని పట్ల ఎటువంటి పాపంని మనం చేస్తున్నామో మన హృదయం మీద అది రాసి ఉంటుందని దేవుడు మాట సెలవిస్తుందండి. ఎందుకు మనము ప్రతిరోజు ప్రతి మార్నింగ్
ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము మన హృదయాన్ని ఎందుకు మనం పరిశీలించుకోవాలి అంటే, ఇఫ్ యూ డోంట్ డూ దాట్ యువర్ హార్ట్ విల్ గెట్ సిక్ అండ్ సిక్ ఫర్ ద ఇన్ యువర్ బాడీ. అంటే నీ హృదయము అస్వస్థతకు అది ఒక పాపముతో ఘోరమైన వ్యాధి ఏంటనేది ఒక వ్యాధితో ఉండిపోతుందండి. ఆమేన్. ఇక్కడ కూడా యూదా ప్రజల యొక్క హృదయం ఎలా ఉందంటే, వారు వాళ్ళ హృదయంలో ఒక ఇఫ్ యూ టర్న్ టు అది వారి హృదయములనేది పలకల మీదను చెక్కబడి ఉన్నది. ఓకే, 1 సెకండ్. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేది పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. 9th వర్స్ ఒకసారి చదవండి. 9th వర్స్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకు మనల్ని మోసం చేస్తుందంటే హృదయము? ఎందుకంటే అది వ్యాధి కలిగి ఉంది. వ్యాధిలో ఉన్నప్పుడు మన చేసే నిర్ణయాలు అన్నీ కూడా అది సరి అయినవిగా ఉండవండి. ఇట్ ఈస్ డిసీట్ఫుల్, అంటే అది మనల్ని మోసం చేస్తుంది. ఓకే, నెక్స్ట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? దాన్ని గ్రహింపగలవారు ఎవరు అని దేవుడు మాట్లాడుతున్నారండి. చాలాసార్లు దేవుడు ఇవాళ మనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే, దేవుడు మన హృదయాల్ని గ్రహించారండి. హీ వాంట్స్ టు హీల్ అస్ టుడే. మన హృదయంలో మన పట్ల ఎవరైనా చేసినా, గాయపరిచినా, లేకపోతే మన హృదయంలోనే ఒక చేతుతత్వం ఉన్నా సరే, ఎటువంటి అంశాలు మన హృదయంలో ఉన్నా దేవుడు ఇది మనల్ని స్వస్థపరుస్తానని దేవుడు ఇవాళ సెలవిస్తున్నారండి. ఎందుకు అంటే, మన హృదయము స్వస్థత కలగకపోతే దేవుని గొప్ప కార్యం మనం ఎప్పుడు కూడా మనం స్వీకరించుకోలేమండి. యువర్ హార్ట్ విల్ నాట్ యాక్సెప్ట్. అక్కడ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ నీ కళ్ళ ఎదురుగా వారి కళ్ళ ఎదురుగా దేవుడు ఎర్ర సముద్రము దాటించారు. గొప్ప వారు చిన్నగా మనుషులు ఉన్నప్పుడు వారికంటే గొప్పగా ఉన్న సైన్యాన్ని దేవుడు వారిని దాటించి ఓడించి వారిని ఆ విజయంలో వారిని నడిపిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి వాళ్ళ హృదయంతో దేవుని పట్ల పాపం చేశారండి. ఎందుకు అంటే వారి హృదయంలో, ఇశ్రాయేల్ యొక్క హృదయంలో ఒక చేదు తత్వం ఉండిపోయిందండి. ఎందుకు అంటే వారు ఎందులో ఉన్నారండి? దే వర్ ఇన్ బాండేజ్, అంటే బంధకాలలో ఉన్నారు. ఆ బంధకాలలో ఉన్నప్పుడు ఆ హృదయంలో ఆ బంధకాలలో నుంచి ఇంకా వారు స్వస్థత వారికి కలగలేదు. దేవుడు అక్కడ బంధకాల నుండి ప్రతిసారి వారికి కళ్ళతో చూపిస్తున్నా, వారిని బయటికి తెస్తున్నా, వారు ఇంకా హృదయంలో ఆ బంధకాలలోనే వాళ్ళు ఉండిపోయారండి. అందుకు వారందరూ కూడా ఆ 40 ఏళ్ళు వాళ్ళందరూ కూడా దేవుని ఆ ప్రామిస్ ల్యాండ్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. దేవుడు వారికి ఆ వాగ్దాన దేశం ఇచ్చిన వాగ్దానము వారు స్వతంత్రించుకోలేకపోయారు. ఇదే జరుగుతుందండి మన జీవితాల్లో. దేవుడు అంత గొప్ప వాక్యాలు ఇచ్చి మనము ఆ ప్రామిస్ని స్వతంత్రించుకోలేకపోతున్నాము అంటే దర్ ఇస్ వన్ రీజన్ ఫర్ దట్ ఈస్ అవర్ హార్ట్ ఇస్ సిక్. ఆమేన్. మన హృదయము చాలా అస్వస్థతలో ఒక వ్యాధితో ఉందండి. డు నాట్ థింక్ సిన్ యాజ్ అ వెరీ గ్రేట్ థింగ్. అది ఒక గొప్పదిగా, అంటే గొప్ప అంశాల గురించి ఆలోచించకండి. ఇమాజిన్ యువర్ డే టు డే లైఫ్. మీరు ప్రతిరోజు చేసే ఒక మాట, మీ నోటి మాట ఎలా ఉంది, మీరు పక్కన వాళ్ళని ఎలా మీరు వారిని ట్రీట్ చేస్తున్నారు, ఇవన్నీ అంశాలు కూడా దే విల్ ఆల్ మ్యాటర్ అండి. దే విల్ ఆల్ మ్యాటర్ టు ద లార్డ్. ఆమేన్. సో ద లార్డ్ ఇస్ టెలింగ్ ఇన్ ఐజయా 1:18. ఒకసారి మనం చదువుదాం. ఐజయా 1:18. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు ఏమంటున్నారండి? రండి మనము చర్చించుకుందాం. మీ హృదయంలో ఎందుకు అటువంటి అస్వస్థత కలుగుతుంది? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఐ వాంట్ టు హియర్. దేవుడికి తెలియక కాదండి. దేవుడు ఎందుకు స్వయంగా వచ్చి దేవుడు ఇంతగా మనతో ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారంటే అండి, దేవుడికి తెలియక కాదండి. మనము చాలాసార్లు దేవుడి సన్నిధికి వచ్చినా సరే దేవునికి ఆ ఓపెన్నెస్తో, అంటే తెరవబడి ఒక హృదయంతో ఆయనకి మనం చెప్పుకోలేకపోతున్నామండి. వీ హ్యావ్ నాట్ రిజాల్వ్ మెనీ థింగ్స్. మనం పరిష్కరించుకోలేము మన హృదయాన్ని. ఎందుకు అంటే దెర్ ఆర్ సో మెనీ డౌట్స్ ఇన్ అస్. మేము ప్రార్థించాము, ఎందుకు జరిగింది?
లేకపోతే మాకు అస్వస్థతగా ఉంది, స్వస్థత ఎందుకు కలగట్లేదు, లేకపోతే మనము దేని గురించి అయితే వేచిన్నాము అది ఇంకా జరగట్లేదు. చాలా అంశాల్లో మనం ఇంకా పరిష్కారం మనకు కనిపించట్లేదండి. ఆ పరిష్కారాన్ని ఆ పరిష్కారాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి ఇవాళ దేవుడు ఇక్కడికి వచ్చారండి. ఆమేన్. ద లార్డ్ ఇస్ హియర్. లెట్ us ఆల్ ఓపెన్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని మనము తెరిచి దేవుడి వాక్యాన్ని విందాం. ద లార్డ్ ఇస్ టెల్లింగ్, మనం చర్చించుకుందాం రండి. లెట్ us కమ్ ఇన్ టు మై ప్రెజెన్స్. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అంటే ఆయన వాక్యం ద్వారా మనము ఒక పరిష్కరించుకొని మన అంశాలు పరిష్కరించుకోవచ్చండి. ఆమేన్. సో ఒకసారి చదువుదాం 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఎందుకు దేవుడు అంటున్నారంటే అండి, ఆయన ఎంత గొప్ప దయగల దేవుడు అంటే మనము ప్రతిసారి మన హృదయము ఆ పాపంలో ఒక అస్వస్థతలో ఉన్నప్పుడు దేవునికి మనకి ఒక విభజన జరుగుతుందండి. యూ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యూ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్. మన హృదయంలో దేవుడు ఉన్నారండి, కానీ మన ఆత్మలో దేవుడు ఉన్నాడండి, కానీ మన హృదయము దేవునికి దూరంగా ఉంది. మన ఆత్మ మనం ఎప్పుడైతే దేవుడిని మనం యాక్సెప్ట్ చేసామో, ద లార్డ్ ఇస్ విత్ అస్, హీ విల్ నాట్ లీవ్ అస్, హీ విల్ నాట్ ఫోర్సేక్ అస్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. కానీ మన హృదయంలో మన ఆలోచనలో దేవునికి చాలా దూరంగా ఉంటాం చాలాసార్లు. ఆమేన్. దేవుడు ఎందుకు ఆ పరిష్కారం కోసం అడుగుతున్నారంటే హీ డస్ నాట్ వాంట్ దట్ సెపరేషన్ బిట్వీన్ అస్. ఆమేన్. ఆ వేరుగా ఉండే ఒక జీవితము మనలో ఉండకూడదని దేవుడు అది ఆశపడుతున్నారండి ఇవాళ. ఆమేన్. సో ఐజయా 1:5 ఒకసారి చదువుదాం. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఇజ్రాయేలీయులకి అంటే ఐజయా 1:5. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. ఎందుకు మనము త్వరగా ఎందుకు ఆ వ్యాధిని మనము స్వస్థత కలిగించుకోవాలి అంటే రోజులు గడిచే కొద్దీ ఆ వ్యాధి మనం ఎలా చేస్తుందండి, ఇట్ విల్ లీడ్ అస్ టు డెత్. ఇట్ విల్ లీడ్ అస్ టు ద సెపరేషన్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్. ఎందుకు ఆ వ్యాధిని అటువంటి పరిష్కారం దేవుడు ఎందుకు అంటున్నారంటే వీరు ఇశ్రాయేలీయులు దేవుడు ప్రతిసారి మాట్లాడినా సరే దేవుడు మాట్లాడిన మాటను వారు వద్దు అనుకుంటూ వారు జీవిస్తున్నారు. వారు పరిష్కారం చేసుకోవట్లేదు, వారు చర్చించట్లేదు దేవునితో, స్వస్థత కోసం వారు అడగట్లేదు. అప్పుడు వారు ఎలా ఉన్నారంటే ఒకసారి చదువు. యువర్ హోల్ హెడ్ ఇస్ సిక్. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అంటే ప్రతిసారి మన ఏ పరిస్థితి వచ్చినా మన హృదయం ఎలా ఉంటుందండి, బలహీనంగానే అయిపోతుంటుంది. కానీ మనము బలవంతునిగా ఎప్పుడు ఉండలేం. కానీ వాక్యం ఏం చెప్తుందండి, ప్రతిసారి కూడా వెన్ యు ఆర్ వీక్ దెన్ యు ఆర్ స్ట్రాంగ్. ఆమేన్. ఎప్పుడైతే మనము ఆ బలహీనతలో ఉన్నామో అప్పుడే మనం బలవంతులు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కానీ అప్పుడు మనం బలవంతులుగా ఉండగలుగుతున్నామా అని మనం లెట్ us థింక్ అబౌట్ ఇట్. మన పరిస్థితులు కనిపించినప్పుడు, ఆ బలహీనత కనిపించినప్పుడు మనము దేవుడు గొప్పవాడిగా మనం చూడగలుగుతున్నామా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ హార్ట్? దేవుడు ఏమంటున్నారంటే ఆ పరిష్కారం మనం చేసుకోవాలండి ఇవాళ. మన హృదయాలలో ఏదైనా ఒక డౌట్స్ ఉన్నా, దేవునికి ఏదైనా అంటే దేవుడిని అడగాలి, దేవుడు నాకు ఈ ఆన్సర్ నాకు ఇవ్వాలి, దేవుడు ఈ జవాబు నాకు ఇవ్వాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే దేవుడు తప్పకుండా ఇవాళ మీరు ఇక్కడ నుండి వెళ్ళేలోపు దేవుడు ఆ జవాబుని ఇస్తానని దేవుడు మనకి సెలవిస్తున్నారండి. ఆమేన్. అండ్ ఈవెన్ బిఫోర్ మేబీ సమ్ టైమ్స్ ఇక్కడ నుండి వెళ్ళాక ద ఎంటైర్ వీక్ ద లార్డ్ విల్ గివ్ యూ ది ఆన్సర్స్. దేవుడు ఆ జవాబును దేవుడు మీకు ఇస్తారండి తప్పకుండా. ఎప్పుడు అంటే మీ హృదయాలని దేవుని సన్నిధిలో తెరిచిపెట్టండి. డోంట్ క్లోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. దేవుని సన్నిధిలో మీ హృదయాలని తెరిచిపెట్టండి. సో యువర్ హార్ట్ ఈజ్ లైక్ అ సాయిల్, అంటే ఒక భూమి, సాయిల్ మంచి నేల, ఒక నేల వలె మన హృదయాలు అన్నీ ఉన్నాయండి. సో లూక్ 6:45 మనం చదివినట్లయితే లూక్ 6:45. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చూసుకుందాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు
చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. మనం ఆలోచిద్దామండి. ఈ లోకాన్ని తన చేతిలో ఆ శక్తితో ఆయన ద వరల్డ్ హ్యాంగ్స్ దిస్ యూనివర్స్ హ్యాంగ్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. అంటే ఈ లోకము ఆయన చేతిలో ఉందండి. అండ్ ద సేమ్ పవర్ దట్ రేస్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్, ఏ శక్తి అయితే క్రీస్తును మరణము నుండి తిరిగి ఉజ్జీవింపజేసిందో, తిరిగి లేవనెత్తిందో, అదే శక్తి మనలో ఉన్నారండి. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, అవుట్ ఆఫ్ ద గుడ్ ట్రెజర్స్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రొడ్యూసెస్ గుడ్. అంటే ఏంటండి, అంతటి శక్తి మనలో దాగి ఉన్నా సరే మన హృదయంలో మంచి లేకపోతే మనం ఎప్పుడు కూడా మంచి చూడలేమండి. ఆమేన్. సో దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ గుడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో నేను మంచి చూడలేకపోతున్నానంటే మన హృదయాన్ని పరిష్కరించుకోవాలనిపోండి. సో వీ హ్యావ్ టు కమ్ టు అ కంక్లూజన్ దట్ మేబీ సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఆ పాపం ఉందేమో, ఆ పరిష్కారం అవ్వలేదేమో, ఆ వ్యాధి వల్ల మనం చూసేదంతా కూడా నెగిటివే చూస్తున్నామేమో అండి. బికాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ సెస్, అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్ యువర్ మౌత్ స్పీక్స్. అంటే ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ నెగటివ్ ఆల్ ద టైమ్, ఎప్పుడు చూసినా బ్రదర్ సిస్టర్ ఎప్పుడు నాకు ఇలానే ఉంది, పరిస్థితి ఇలానే ఉంది అని అదే మన నోట్లోంచి మాట వస్తున్నట్లయితే మన హృదయాన్ని పరిష్కరించుకుందామండి. ఆ హృదయంలో అస్వస్థత దేవుడు కలిగించాలని ఇవాళ మనతో మాట్లాడుతున్నారండి. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఈవిల్ ఇన్ యువర్ హార్ట్, ఈవిల్ అంటే ఈవిల్ ఇన్ ద సెన్స్ అంటే దేవుని మాట కాకుండా మనము మన హృదయాలలో ఎటువంటి ఆలోచన ఉన్నా అది ఈవిల్గానే దేవుడు భావిస్తాడండి. సో ఒకసారి చదువుదాం 6:45, లూక్ 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఎస్. సో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మన హృదయంలో ఉన్న దాన్ని బట్టే మన జీవితము నడుస్తుందండి. మన హృదయంలో దేవుని మంచి దాగి ఉన్నట్లయితే మనం ఎవ్వరూ మంచివారం కాదండి. యూ కెన్ నెవర్ సే దట్ ఐ యామ్ వెరీ గుడ్ ఇన్ ఎనీ డే, ఇన్ ఎనీ గివెన్ డే. మనము ఎంత మంచిగున్నా అది దేవుని ముందు మన నీతి ఎలా ఉందండి, మురికి గుడ్డల వల్ల. యు ఆల్ నో దట్ రైట్. our goodness has no relation with the Lord. మనము మంచివారం కాదండి. ఇక్కడ ఎవరు మంచి గురించి మాట్లాడుతుంది అంటే, అవుట్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ద హార్ట్లో ఎవరు ఉండాలి, ఏ గుడ్నెస్ ఉండాలండి, దేవుని మంచితనం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ మంచినే మనము మాట్లాడతాము, ఆ మంచినే మనము పొందుకుంటాము. ఆమెన్. ఆ మంచి మన హృదయంలో ఇవాళ ఉందా? ఆమెన్. సో వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Matthew 13:19, Matthew 13:19. మత్తయి సువార్త 30వ అధ్యాయము 13:19 అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. ఎలా ఉంటారండి ఈ త్రోవ పక్కన విత్తబడిన వారి హృదయం ఎలా ఉంటుందంటే, వారి హృదయం ఎలా ఉంటుందంటే, దే హ్యావ్ అ వెరీ హార్డ్ అండ్ హార్ట్, చాలా కఠినమైన హృదయం వారికి ఉంటుంది. ఎందుకు అంటే వారు, దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, మార్కు సువార్త 6:52, ఒకసారి మార్క్ 6:52 ఒకసారి చదువుదాం. మార్క్ 6:52. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, ఫర్ దే కన్సిడర్డ్ నాట్ ద మిరకల్ ఆఫ్ ద లోవ్స్ ఫర్ దెర్ హార్ట్ వాజ్ హార్డెన్. సో ఇక్కడ ఎందుకు ఈ త్రోవ దగ్గర పడ్డ ఒక విత్తనము ఎందుకు అపవాది ఆ దేవుని వాక్యాన్ని ఎందుకు దొంగలించి వెళ్ళగలుగుతున్నాడంటే, వారికి ఒక కఠినమైన హృదయం ఉందండి. ఎందుకు కఠినమైన హృదయము అయింది అని దేవుడి మాట ఏమంటుందంటే, బికాస్ దే డిడ్ నాట్ కన్సిడర్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని గొప్ప కార్యాలని వారి హృదయంలో వారు ఆలోచన, దే డిడ్ నాట్ ఫోకస్ ఆన్ ఇట్. అంటే ఫోకస్ ఆ దృష్టి వారు పెట్టలేదండి. మన దృష్టి
ఎటువైపు ఉందని మన హృదయాల్లో మనం ఆలోచించుకోవాలండి. ఎందుకు మన హృదయంలో అటువంటి కఠినత్వం ఎప్పుడు వస్తుందంటే, దేవుని వాక్యములో దేవుని సన్నిధి గురించి, దేవుని వాక్యం మనం చదివినప్పుడు దాని గురించి మనం మెడిటేట్ చేయకపోతే, మన హృదయము ధ్యానించకపోతే అది ఏమవుతుందంటే దేవుని విషయాలకు అది ఆటోమేటిక్గా కఠినమైపోతుందని. మనం ఏదో సండే వచ్చాం కదా, I am in the presence of the Lord for 2 hours. I have went back. నేను 1 గంట ప్రేయర్ చేసుకుంటా ప్రతిరోజు. దిస్ ఈజ్ నాట్ అ రిలీజియస్ యాక్ట్ అండి. ప్లీజ్ లెట్ us నాట్ మేక్ ఒక క్రైస్తవునిగా మనము ఒక రిలీజియస్ యాక్ట్గా చేయొద్దండి. ఎందుకు మన హృదయము దేవుని పట్ల కఠినంగా ఉంది అంటే, చాలాసార్లు మన దైవజనులు మాట్లాడుతున్నాం, మనం ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. మన దేవుడు మాట్లాడుతున్నాం, మనం ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు మనము స్పందించలేకపోతున్నాము అంటే, ద రీజన్ ఇస్ యువర్ హార్ట్ ఇస్ హార్డెన్. మనము కఠినమై ఉన్నాం. ఎందుకు కఠినమయ్యామంటే, దేవుని మాటను మనము మన హృదయంలో దాచుకోవట్లేదండి. యు ఆర్ నాట్ కన్సిడరింగ్ అండ్ ఫోకసింగ్. ధ్యానించట్లేదు. మనం ఒక ధ్యానం చేయాలి. మనం when we have to focus on the word of the Lord. Amen. So Hebrews 3:12 ఒకసారి చదివినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్కసారి మరి చదవాలా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ కఠినమైన హృదయము రావడానికి 2వ అంశం ఉందండి. ఏంటి అంటే, విశ్వాసము లేని ఒక దుష్ట హృదయము మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? వీఆర్ ఆటోమేటికలీ హార్డనింగ్ అవర్ హార్ట్ టువర్డ్స్ ద లార్డ్. ఆమేన్. దేవుడు 2వ అంశం, ఎందుకు అపవాది ఎందుకు దొంగలించగలుగుతున్నాడు దేవుని వాక్యాన్ని మనలో లేకుండా? ఆ భయము మనకి ప్రతిసారి ఎందుకు వస్తుందంటే, అపవాది దొంగలిస్తున్నాడండి. ప్రతి సిచ్యువేషన్లో మనకి భయం కలుగుతుంది అంటే, ప్రతిసారి వాక్యం వింటున్నాము కానీ అపవాది దొంగలిస్తున్నాడు. ఎందుకు దొంగలిస్తున్నాడు అంటే, మనం అవిశ్వాసములో మనము నడుస్తున్నామేమో మన హృదయంలో. అందుకు అటువంటి ఒక ఫియర్, ఒక భయము మనలో కలుగుతుందండి. బట్ విశ్వాసంలో ఉన్నవారు వారు ఎప్పుడు కూడా దే హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. దే నో హూ దేర్ గాడ్ ఇస్. ఆమేన్. దేవుడు వారు ఎవరినందు వారు నమ్మిక ఉంచారో వారికి తెలుసు, వారి హృదయానికి తెలుసు, నేను దేవునికి నమ్ముకొని ఉన్నాను. ద లార్డ్ విల్ నాట్ అషేమ్ మీ. అంటే నన్ను ఎప్పుడు దేవుడు సిగ్గుపరచరని వారి హృదయానికి తెలుసు. కానీ చాలాసార్లు మన హృదయానికి తెలుస్తుందా అండి? బట్ మనం స్టిల్ ఆ భయంలో మనం చాలాసార్లు ఇంకా బ్రతుకుతున్నాం. ద రీజన్ ఇస్ మేబీ మనలో ఆ విశ్వాసము లేని ఒక దుష్ట హృదయం మనలో ఉందేమో అండి. దట్ ఈస్ అటువంటి హృదయంలో ఉంటే అది మనల్ని ఒక కఠినత్వానికి దారితీస్తుంది. దట్ విల్ మేక్ అవర్ హార్ట్ సిక్. అది అస్వస్థతకు గురి చేస్తుంది మనల్ని. ఆమేన్. దెన్ మాథ్యూ 13:20 and 21 చదువుదాం. 2వ హృదయం ఒక అంశం చూద్దాం. మాథ్యూ 13:20, 21. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఇక్కడ ఈ హృదయం ఎలాంటి అండి? ఇది 2వ టైప్ ఆఫ్ హృదయం. ఎలాంటిదంటే, దేవుడు అంటే చాలా ప్రేమ, దేవుడు అంటే చాలా ఆసక్తి. దే లవ్ ద లార్డ్. వారు చాలా దేవుని పట్ల ఆశ ఉంటుంది. కానీ వెన్ పర్సిక్యూషన్ కమ్స్, ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, షార్ట్లీ వారి ఆశ షార్ట్గానే ఉంటుంది. షార్ట్లీ ఆఫ్టర్ హీ హియర్స్ అబౌట్ ట్రబుల్స్ అండ్ పర్సిక్యూషన్స్ బికాస్ ఆఫ్ ద కింగ్డమ్ మెసేజ్ హీ రిసీవ్, హీ క్విక్లీ ఫాల్స్ అవే, ఫర్ ద ట్రూత్ డిడ్ నాట్ సింక్ డీప్ ఇన్ టు హిస్ హార్ట్. వీరందరూ కూడా దేవుని గొప్పతనానికి దే ఆర్ అట్రాక్టెడ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని గొప్పతనానికి మన అందరం కూడా అట్రాక్ట్ అవుతామండి. దేవుడు ఎంత గొప్పవాడండి, చాలా గొప్ప విషయాలు చేస్తున్నారంట అండి. కానీ అదే ఒక పర్సిక్యూషన్, ఒకసారి చదవరా, ఆ శ్రమ ఒకవేళ వారికి కలిగినట్లయితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ దేవుని సత్యము వారి లోపల వెళ్ళలేదు కాబట్టి వారు గబుక్కున ఇది నా వల్ల కాదు ఇంకా అంటే ఒక దుష్ట హృదయంలో, విశ్వాసం లేని ఒక దుష్ట హృదయంలోకి వారు దారి తీసుకుంటారండి. ఆమేన్. సో పర్సిక్యూషన్ మీన్స్
ప్రెషర్. పర్సిక్యూషన్ అంటే చాలామంది కొట్టించుకోవడం అనుకుంటారు, బికాస్ దట్ ఈస్ ది ఐడియా వీ హ్యావ్. పర్సిక్యూషన్ అంటే సింపుల్ అండి. పర్సిక్యూషన్ అంటే అపవాది మనల్ని ప్రెషర్ పెడుతుంటాడు. దేవుని నమ్మకు, దేవుడిని నమ్మితే ఇది నీకు జరగదేమో, దేవుడిని నమ్ముకుంటే అసలు నమ్మడానికి నీకు ఒక మంచి కనిపించట్లేదు కదా, ఎలా నమ్ముతావు దేవుడిని? అది ప్రెషర్ అండి. ప్రెషర్ ఇస్ వెన్ ద డెవిల్ ఇస్ పుట్టింగ్ ఆన్ యూ టు గివ్ అప్ ఆన్ ట్రస్టింగ్ ద లార్డ్. అది పర్సిక్యూషన్ అండి. కానీ మనం చాలాసార్లు అటువంటి ఒక పర్సిక్యూషన్ ప్రతిరోజు మనము వెళ్తూ ఉంటామండి. అంటే ఒక ప్రెషర్ ఉంటుంది మనకి, అరే నాకు ప్రతికూలమైన పరిస్థితి కనిపిస్తుంది, కానీ దేవుని వాక్యము నన్ను నమ్ము, నేను సరి చేస్తానని దేవుడి వాక్యం చెప్తుంది. బట్ ఇప్పుడు మన హృదయం ఒకవేళ అస్వస్థతలో ఉందంటే, దేవుని మీద ఒక అన్బిలీఫ్, అవిశ్వాసంలో ఉందంటే, తప్పకుండా మనము అటువంటి ఒక ఆలోచనకి, అపవాది ఒక ప్రెషర్కి, ఒక ప్రెషర్ అంటే ఒత్తిడికి మనం లొంగిపోతామండి. అటువంటి ఒత్తిడి మనకు ప్రతిరోజు వస్తుందండి. మన హృదయంలో ఒక ఒత్తిడి మనకి ఉంటుంది ప్రతిసారి. కానీ యూ క్యాన్ బీ ఫ్రీ ఫ్రమ్ దట్. మనం ఆ ఒత్తిడిలోంచి బయటపడచ్చు. ఎలా అంటే, దేవుని వాక్యంలో విశ్వాసము కలిగి, దేవుని వాక్యాన్ని మన హృదయం లోతుల్లోకి మనము రూట్ పెట్టినప్పుడు, అప్పుడు మాత్రమే మనము ఆ ప్రెషర్ వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, వి విల్ నెవర్ గివ్ అప్ ఆన్ ద లార్డ్. ఆమేన్. సో ఈ రెండవ అంశం, హృదయంలో ఉన్నవారు దేవుని చాలా ప్రేమిస్తారండి. ఈ అంశం ఉన్న వారందరూ కూడా మనం ఒకటి గ్రహించాలండి. మనం చాలాసార్లు అనుకుంటాము, నేను మంచిగానే ఉన్నాను కదా, నాకెందుకు ఇవన్నీ అని మనము పక్కన పెట్టేస్తామండి. ఇది మంచివారి గురించి దేవుడు అనట్లేదండి. మనం అందరం మంచివారము గురించే అని కాదండి. ఓన్లీ ద లార్డ్ ఈజ్ గుడ్. కానీ మనము సంపూర్ణమైన శక్తిలో మనము నడవాలంటే ఈ అంశాలని, మన హృదయాలని మనం ఆలోచిద్దాం. లెట్ us పరిష్కరించుకుందాం. లెట్ us go to the Lord with all these things. మన అందరం కూడా ఇవన్నీ పరిష్కరించుకోవాలండి. ఒక్కరమని కాదు, మనం అందరం పరిష్కరించుకోవాలి ఇవన్నీ. ఆమేన్. ఇంకా 22nd verse ఒకసారి చదువు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఇటువంటి హృదయం ఉన్నవారు వీరు కూడా దేవుని చాలా ప్రేమిస్తారండి. కానీ దేవుని ప్రేమతో పాటు వారి జీవితాన్ని కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎలా అంటే, దే ఆర్ సో బిజీ విత్ లైఫ్స్ డిస్ట్రాక్షన్స్, హిస్ హార్ట్ ఈస్ డివైడెడ్. అంటే ఒకరోజు దేవుడిని ప్రేమిస్తాడు, ఇంకో రోజు తను ప్రేమించుకుంటాడు. లేకపోతే అస్వస్థత కలిగితే దేవుడు మంచివాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం, దేవుడు స్వస్థత కలిగిస్తాడు. అనదర్ డే ఆన్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన మీద ఆయన ఆధారపడ్డాం. అంటే ఒక హృదయము విచ్ ఇస్ డివైడెడ్, అంటే విభజించి ఉన్న ఒక హృదయము ఎలా ఉంటుందండి? జేమ్స్ చాప్టర్లో మనకుంది. విభజించి ఉన్న హృదయము దేవుని ఎటువంటి మంచివారు చూడలేరండి. యూ విల్ నెవర్ సీ ఎనీ గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ డివైడెడ్ బిట్వీన్ ద లార్డ్ అండ్ బిట్వీన్ ద వరల్డ్. నిన్ను నువ్వు ప్రేమించుకొని దేవుని కూడా ప్రేమిస్తాను అంటే అది జరగని పని అండి. నా శక్తితో నేను అన్నీ చేస్తాను, దేవుని శక్తి కూడా నేను చేస్తాను, రెండు కలిపి గ్రేట్గా అవుతుందేమో అని మనం అనుకుంటాం. కానీ దట్ ఈస్ సంథింగ్ ద లార్డ్ విల్ నాట్ అలౌ అండి. అది అప్పుడు మనం ఎప్పుడు కూడా రెండు మాస్టర్స్ని, వి కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. అంటే ఇద్దరు యజమానులు మనం ఎప్పుడు కూడా సేవించలేం, దాసులుగా ఉండలేం. ఆమెన్. ఐదర్ యు బీ అ మాస్టర్, యు బీ అ స్లేవ్ టు ద లార్డ్, ఆర్ యూ హ్యావ్ టు బీ స్లేవ్ టు యువర్ సెల్ఫ్. ఆమెన్. మన ఇటువంటి హృదయంలో ఉన్నవారు, వారికి విభజించిన ఒక హృదయం వారిలో ఉంది. ఓకే, మాథ్యూ 6:31 and 32 మనం చదువుతాం. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందండి? మాథ్యూ 6:31 and 32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ కూడా మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతుందండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము మొదట వెతికినప్పుడు. చాలాసార్లు మనల్ని దేవుని రాజ్యాన్ని వెతకకుండా ఆ వెతికే లోపే అపవాది మనకి అటువంటి ఒక శ్రమలు మన ముందు పెడతాడండి. కానీ దేవుడు ఏమంటున్నారంటే, గో బియాండ్ దట్. దాన్ని నువ్వు దాటుకొని వెళ్ళి దేవుని రాజ్యాన్ని వెతుకు. అప్పుడు ఆటోమేటిక్గా యువర్
ట్రబుల్స్ విల్ బి సెట్ రైట్. అంటే దేవుని నువ్వు వెతికినప్పుడు, దేవుని రాజ్యం కోసం నువ్వు ఆశపడినప్పుడు, ఆతురతతో నువ్వు జీవించినప్పుడు, నీ హృదయంలో ఉన్న ప్రతి ఆశను, నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యమును దేవుడు తప్పకుండా అది ఆటోమేటిక్గా దేవుడు నెరవేరుస్తాడండి. బికాస్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ దిస్ లైఫ్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వాట్ యు ఆర్ టుడే. అంటే ఆయనే ఒక కారణంగా ఉన్నాడు, ఆయనే ఒక మూలంగా ఉన్నారు. ఆయన వల్లనే మనం ఇక్కడ జీవిస్తున్నప్పుడు, ఆయనే మన మధ్య ఉన్నప్పుడు మన అంశాలన్నిటికీ మనం బాధపడాల్సిన అవసరం ఎందుకండి? ఇంకా చాలాసార్లు మనం అయినా సరే బాధపడుతుంటాం. ఎందుకు అంటే మనము దేవుని వాక్యం గురించి ఒక ఇగ్నోరెన్స్లో మనము చాలాసార్లు బతుకుతున్నాం. అంటే తెలియని ఒక అజ్ఞానంలో ఉన్నామండి. మన దేవుని వాక్యంలో ఒక జ్ఞానాన్ని పెంచుకోవాలండి. అంటే వాక్యాలు అన్నీ మొదటి నుండి ఎండ్ వరకు చెప్పమని నేను చెప్పట్లేదండి. జ్ఞానము అంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎలా అది అనుసరించి బతకాలో అది దేవుని జ్ఞానం మాత్రం మనకు చెప్తుందండి. మనం ఏదో 10 రకాలైన వర్సెస్ మనం చెప్పి మన గొప్పతనం కాదండి అది. ఎవ్రీవన్ కెన్ డూ దట్. బట్ వేర్ ద లార్డ్ వాంట్స్ అస్ టు బీ ఇస్, దేవుని వాక్యం తీసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని నా జీవితంలో దేవా ఎలా అనుసరించుకోవాలి, అప్పుడు నాకు విజయం కలుగుతుంది. అటువంటి ఒక జ్ఞానంలో మనం ఉండాలండి. ఆ అజ్ఞానంలో ఉన్నామంటే దేవుడు ఎంత గొప్ప కార్యం మన ముందు ఉంచినా మనము అది గ్రహించలేకుండా ఒక గుడ్డితనంలో మనం ఉండిపోతామండి. సో మనం పరిష్కరించుకుందాం. లెట్ us గో టు ద లార్డ్. ఆ అజ్ఞానంలో ఉన్నామేమో, దేవా ఆ జ్ఞానాన్ని పుట్ యువర్ లైట్ ఆన్ దట్. మీ వెలుగును ఆ అంశం మీద మాకు ఒక జ్ఞానాన్ని ఇవ్వండి. ఎలా ఈ పరిస్థితిని మేము దాటుకోవాలో ఒక జ్ఞానాన్ని మాకు దయచేయండి అని మనం దేవుణ్ణి అడుగుదామండి. ఆమేన్. దావీదు కూడా ఇటువంటి ఒక ప్రార్థన చేశాడండి. వెన్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు సామ్ 51:4. కీర్తనలు 51వ అధ్యాయము 4వ వచనము. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. మనము ఏ చేసినా అండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన, మనము అంటే ఇది డే టు డే లైఫ్లో మనము అనుసరించాల్సిన ఒక అంశం ఏంటి అంటే, ప్రతిసారి కూడా మీకు ఒకవేళ దేవుడు కనిపించకపోయినా దేవుడు మన పక్కన ఉన్నాడండి. ఆయన దృష్టి మాత్రము ఎక్కడా వెళ్ళలేదు. ద లార్డ్ ఈజ్ ఇన్ యూ, ద లార్డ్ ఈజ్ బిసైడ్ యూ అండ్ హీస్ ఎవ్రీవేర్. హీస్ వాచింగ్ యువర్ లైఫ్. దావీదు అది మర్చిపోయి ఏం చేస్తున్నాడండి? వాక్యంలో ఏం రాస్తున్నాడు? ఓ లార్డ్, ఐ హ్యావ్ డన్ దిస్ అగేన్స్ట్ యూ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు, అటువంటి ఒక ఆలోచన లేకుండా నేను మీకు ఒక ఘోరమైన ఒక పాపం చేసి ఉన్నా. మనం దేవుడిని నమ్మకపోతే అదొక ఘోరమైన పాపం కిందనే దేవుడు తీసుకుంటారండి. ఆమేన్. అంటే ద లార్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడిని ముందున్నారు. ఒకవేళ ఎవరైనా మనిషి మీ ముందున్నారంటే వారు చెప్పిన మాట మనం నమ్మకుండా పోతామా అండి? తప్పకుండా నమ్ముతాం కదా వారు ఏదైనా చెప్పినప్పుడు. ద సేమ్ వే ద లార్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనము తెలుసుకోవాలండి, దేవుడు మన ముందు ఉన్నాడు. మనం చేసే ప్రతి డెసిషన్, ఆలోచన దేవుడు గమనిస్తున్నారు. సో హీ సెడ్ 7th verse ఒకసారి చదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఏం చెప్తున్నారండి? నేను పవిత్రుడిని అవ్వాలి కదా దేవా, నా హృదయము పాపముతో ఉంది కాబట్టి నన్ను పవిత్రునిగా చేయండి. వాష్ మీ ఇన్ యువర్ లవ్ అంటిల్ ఐఎమ్ ప్యూర్ ఇన్ హార్ట్. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అండి, నీ ప్రేమలో నన్ను కడగండి. అంటే ద లవ్ ఆఫ్ ద లార్డ్ విల్ వాష్ అవర్ హార్ట్స్. అంటే మన దేవుని ప్రేమ మన హృదయాలని కదిలిస్తుందండి. మన హృదయంలో ఉన్న ప్రతి సిక్నెస్, ఆ అస్వస్థతను, మనకుండే ప్రతి ఆలోచనను దేవుని ప్రేమ అది పరిష్కారంకి మనకి తెస్తుందండి. లెట్ us రిమెంబర్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. మనల్ని దేవుడు ఎటువంటి పరిస్థితిలోంచి మనల్ని ఇక్కడికి తెచ్చారని మనం గుర్తు తెచ్చుకుందామండి. యాజ్ వీఆర్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, రిమెంబర్ వేర్ వర్ యూ. మనం ఎక్కడున్నాము, ఎక్కడికి దేవుడు మనల్ని ఇక్కడికి ఎట్లా తెచ్చారు? అది ఆయన ప్రేమ కాదా అండి? ఇజ్ ఇట్ నాట్ ద లవ్ ఆఫ్ ద లార్డ్ దట్ వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్? ఆమేన్. ఎంతోమంది ఈరోజు చూడలేకపోయారు, కానీ దేవుడు మనకి అటువంటి ఒక ఉచితమైన ఒక ఆయన ప్రేమతో, కృపతో మనల్ని ఇక్కడ నిలబెట్టారండి.
Is it not the love of the Lord? Is it not the love of the Lord that will lead you even tomorrow? అదే ప్రేమ ఇన్ని రోజులు చూసిన ప్రేమ, అదే ప్రేమ రేపు కూడా మనల్ని చూడలేదా? He will surely do that. ఆమేన్. అటువంటి ప్రేమలో ప్రేమకి మనం అప్పగించుకున్నప్పుడు ఆ ప్రేమ మనల్ని కడుగుతుందండి. అప్పుడు మన హృదయము స్వస్థత కలుగుతుందని దావీదు చెప్తున్నాడు. 10వ వచనం చదువు. 10th verse ప్లీజ్. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దావీదు ఆ స్వస్థత గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన హృదయాన్ని శుద్ధీకరించమంటున్నాడు. అక్కడికి ఆగిపోకుండా ఒక స్థిరమైన మనస్సు నాలో కలుగచేయండి దేవా అని అంటున్నాడు. టు బీ క్లీన్ అండ్ హార్ట్ ఇస్ వన్ థింగ్, బట్ టు బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్ ఇస్ అనదర్ థింగ్. అంటే శుద్ధ హృదయంలో కలిగి ఉండడం ఒక అంశం అయితే, ప్రతిరోజు కూడా ఆ శుద్ధమైన హృదయంలో నడవడం అనేది, అటువంటి ఒక స్థిరమైన ఒక మనసు కలిగి ఉండడం అనేది, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ అండి. ఆమేన్. దట్ ఈస్ వేర్ ఆర్ హార్డ్ వర్క్. మనం ప్రతిరోజు కూడా దేవా ఆ స్థిరమైన హృదయము, ఆ శుద్ధ హృదయము స్థిరంగా నాలో ఉండాలని మనం ప్రతిరోజు ప్రార్థిద్దామండి. ఆమేన్. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే 14th verseలో మనం చదువుదాం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. అప్పుడు మన నాలుక ఎవరికి ఉత్సాహగానం చేస్తుందండి? దేవునికి ఉత్సాహగానం చేస్తూ కూడా ఎవరైతే అటువంటి పరిస్థితిలో ఉన్నారో వారికి కూడా ఒక వెలుగుగా మనం ఉండగలుగుతామండి. మనమే ఒక వెలుగు లేని ఒక హృదయంలో మనం వెలుగు లేకుండా బతుకుతున్నామంటే పక్కన వారికి మనం వెలుగుని ఎలా ఇస్తామండి? If you yourself are so sick, how can you tell another person you will be healed? If you are sick in your heart, నీ హృదయంలో దేవుని పట్ల అన్ని డౌట్స్ ఉన్నప్పుడు పక్కన వారికి దేవునికి విశ్వాసం గురించి మనం ఎలా మాట్లాడతామండి? దట్ విల్ బి ప్యూర్ హిపోక్రసీ. అంటే అది ఒక వేషధారి ఒక పరిస్థితి అవుతుంది మనది. సో లెట్ us నాట్ బీ దట్ హిపోక్రైట్. ఆమెన్. మన హృదయాన్ని మనము పరిష్కరించుకుందాం. ఇఫ్ వీఆర్ హీల్డ్ బై ద లవ్ ఆఫ్ ద లార్డ్, దేవుని ప్రేమ గురించి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ద హౌస్, రిమెంబర్ వేర్ వర్ యూ. నీ హృదయంలో నీ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, అది ఆయన ప్రేమ కాదా అండి? ఇఫ్ ద లార్డ్ వాజ్ సో లవింగ్, ఈవెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ సర్చ్ హిమ్, హీ కేమ్ ఇన్ సర్చ్ ఫర్ యూ అండ్ యు ఆర్ హియర్. కెన్ హీ నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టుమారో? ఆమెన్. ఆ స్వస్థత మనము కలిగించుకుందామండి. ఆమెన్. 1 Peter 1:22 చదువుదాం ఒకసారి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూసుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన 22 1 Peter 1:22. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి. ఎట్లా అవుతున్నామండి? మీరు సత్యమునకు విధేయులుగా ఉన్నప్పుడు అప్పుడు మన మనసుకి ఏమవుతుందండి? అది పవిత్రపరచబడి అది స్వస్థత కలిగిస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది మీ పరిష్కారం అండి. పరిష్కారం ఏంటి అంటే దేవుని మాటకు మనము విధేయతలో మనము జీవించట్లేదేమో. ఎందుకు అంటే మన పరిస్థితులు కంటిన్యూస్గా ప్రతికూలంగా కనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి దేవుని నమ్మడానికి. కానీ దేవుడి వాక్యం ఎప్పుడు కూడా అది ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. హీ నోస్. అంటే అపవాది ఎంతగా మనల్ని శోధిస్తున్నా దేవుని వాక్యం మాత్రము నిజం అవ్వకుండా వెళ్ళదండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ద ట్రూత్. అదైతే మారదు. ఈ లోకాలన్నీ వెళ్ళిపోయినా సరే, అందులో ఉన్న ప్రజలు వెళ్ళిపోయినా సరే, దేవుని మాట ఎన్నటికీ కూడా అది నిలిచి ఉండిపోతుంది. ఆమెన్. అటువంటి ఎన్నటికి నిలిచి ఉన్న వాక్యాన్ని మనం విధేయతతో మనము బతికినప్పుడు అప్పుడు మన మనస్తత్వానికి, మన మనసుకి ఏం జరుగుతుందండి? అది పవిత్రపరచబడుతుంది, అది స్వస్థత కలుగుతుంది. మళ్ళీ చదువు. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇక్కడ ఇది నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలాసార్లు మనం అనుకుంటాము ఎందుకు మన మధ్య అటువంటి ప్రేమలు ఎందుకు లేవు అని. నేను చాలాసార్లు దేవుడిని అడిగాను, దేవా ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా. డిసైపుల్స్ ఉన్నప్పుడు వెన్ దే వర్ దేర్, ద లార్డ్ ప్రేడ్ ఫర్ దేర్ లవ్ బిట్వీన్ దెమ్ 3 times.
కానీ ఒక చనిపోయిన ఒక మనిషికి ఒక్కసారి ప్రార్థించి వారిని చనిపోయిన వాళ్ళని లేపారు. కానీ వారి మధ్య ప్రేమలు ఉండాలని దేవుడు 3 సార్లు ప్రార్థించారంట అండి. ఎందుకు అంటే మన హృదయము చాలా అస్వస్థతలో ఉందండి. మనకి పక్కన వాళ్ళకి ప్రేమ ఎలా చూపిస్తాం? మన హృదయంలోనే ప్రేమ లేనే లేదు, పక్కన వారికి మనం ప్రేమ ఎలా చూపించగలుగుతాం? కానీ ఆ ప్రేమ ఎలా వస్తుంది అని దేవుడు వాక్యం చెప్తుందంటే, మీరు సత్యములో విధేయులుగా మీరు జీవించినప్పుడు, మీ మనస్సులు అప్పుడు పవిత్రపరిచినప్పుడు, ఆ స్వస్థత కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి? మనం పక్కన వారిని ప్రేమించగలుగుతాం. పక్కన వారి తప్పును మనం ఎదిరించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మంచివారిగా ఉండొచ్చు, కానీ పక్కన వారి తప్పు మనం ఎప్పుడు కూడా ఎదిరించి వారు తప్పు చేశారని మనం చెప్పమండి. We will never point our finger at someone's sin, because already you are in love. You will all only share that love. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నామంటే మనమే ఆ అస్వస్థతలో హృదయంలో ఉన్నామండి. మనలో ఎటువంటి అస్వస్థత ఉంది? వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్? మనం ఆలోచించుకుందాం. ఈ వీక్ అంతా ఆలోచించుకుందాం. అస్వస్థతలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మధ్యలో ఆ ప్రేమలు మనము ఉండగలుగుతుంది. ఆమేన్. మళ్ళీ చదువుదాం. మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇంగ్లీష్లో ఎలా రాస్తుందంటే, బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ టు ద ట్రూత్, ఎప్పుడైతే విధేయులుగా ఉంటారో సత్యానికి, ద లార్డ్ విల్ ప్యూరిఫై యూ, దేవుడు మిమ్మల్ని పవిత్రపరుస్తారు. దిస్ విల్ ఎంపవర్ యూ, అంటే ఈ మీరు ప్యూరిఫై అయినప్పుడు, పరిశుద్ధపరిచినప్పుడు అది మిమ్మల్ని మీకు శక్తిని ఇస్తుంది. దేనికి శక్తి ఇస్తుందంటే పక్కన వారిని ప్రేమించే ఒక శక్తిని దేవుడు మీకు దయచేస్తారండి. దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఆల్ ద చర్చ్ ఇన్ దిస్ వరల్డ్. ఆనెస్ట్లీ మనం అందరం కూడా ఒక యూనిఫైడ్గా ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు దేవుడి కోసం చేయగలుగుతామండి. ఇట్ ఈస్ నాట్ ది పాస్టర్స్ ఫ్యామిలీ అలోన్, బట్ ఇమాజిన్ మనందరం కూడా శక్తిలో, మనము బ్రదర్లీ లవ్లో, ఒక ప్రేమలో మనమందరం ఉన్నప్పుడు ఎటువంటి ఇంకా గొప్ప శక్తి, ఎంత గొప్ప శక్తి మనలోంచి అది బయటకు వస్తుందండి. ఆమేన్. దిస్ ఇస్ నాట్ అ వన్ మ్యాన్ షో. మన దైవజనులు ఎప్పుడు చెప్తుంటారు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ అ వన్ మ్యాన్ షో, ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ అస్ యూనిఫైడ్. ఆమేన్. శరీరం ఎప్పుడు కూడా కాళ్ళు చేతులు విభజించి ఉండదండి. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ యాజ్ వన్. కానీ అది ఒకటిగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మన హృదయంలోనే అటువంటి అస్వస్థత ఉంది, మనం పరిష్కరించుకోవట్లేదండి. అందుకనే అటువంటి ప్రేమ మనలోంచి అసలు బయటికి వెళ్ళట్లేదు. పరిష్కరించుకుందామండి. మనము మనం ఎవరైనా తప్పు చేస్తే లెట్ us try to forgive them. మనం ఎవరికైనా తప్పు చేస్తే forgive them and let them forgive. Pray that they will come back to you. ప్రేయర్ చేద్దాం. బట్ మనము వారి గురించి ఎక్కువగా మన హృదయంలో హార్బర్ చేసినప్పుడు, అంటే ఆ బిట్టర్నెస్ని, ఆ చేదుతత్వాన్ని మనము చేసినప్పుడు అది మనకే మంచిది కాదండి. ఆ పక్కన వారికి ఏమి జరగదు. మన హృదయమే ఇంకా అస్వస్థతతో వెళ్ళి దేవుని మాటకు చాలా కఠినంగా అయిపోతుంది. ఇట్ విల్ బి అన్రెస్పాన్సివ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. మనం అది పరిష్కరించుకుందాం. ఆమెన్. సో ఇది ఫైనల్గా చూసుకుందాం. హీబ్రూస్ 6:12 ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా, మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే అండి ఆ విశ్వాసంలో ఓర్పు చేత మనము నడవాలండి. ఆ ఓర్పు దగ్గరే మనకి చాలాసార్లు మనం ఆ ఓర్పుని నశిస్తామండి. బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. కానీ చాలాసార్లు మనము రెన్యూ చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆ ఓర్పు మనలో లేకపోతుందండి. బట్ దిస్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మనము అటువంటి కఠినమైన హృదయంలో ఎప్పుడు కూడా వెళ్ళకుండా, అస్వస్థత హృదయంలో ఉండకూడదు అంటే ఆ విశ్వాసంలో ఓర్పు చేత మనం ప్రతిరోజు కూడా నడవాలండి. నెక్స్ట్ చదవండి. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అంటే అది అంటిల్ ది ఎండ్, మనము దేవుని చూసేంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు, మనకి ప్రతికూలమైన పరిస్థితి కనిపించినప్పుడు మనకు అది పరిష్కారం కనిపించట్లేదు. కానీ
మనం ఓర్పుతో సహింపుతో మన ముందు వేరిన దైవజనులు అందరూ ఎలా అయితే బతికారో వారి ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని మనం ఎలా ఉండాలండి? ఓర్పుతో విశ్వాసంలో మనం నడవాలి. దట్ విల్ ఎంపవర్ అస్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ మనలో శక్తిని ఇస్తుంది. ఆమేన్. సో 18th వర్స్ ఒకసారి చదువుదాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఏం చేశారంటే దేవుడు ఒకటి అంశం అండి. ఏంటి అంటే ద లార్డ్ కెనాట్ లై. దేవుడు అబద్ధము ఆడడని. హీఈస్ నాట్ అ హ్యూమన్ టు లై. మన విశ్వాసముకి ఒక గట్టి విశ్వాసానికి మూలం ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు. నాకు ప్రతికూలమైన పరిస్థితి కనిపించినా, నాకు జరిగిన తప్పులు ఉండొచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా ఆయన మంచివాడు. హీఈస్ ఆల్వేస్ గుడ్. ఆమేన్. మన హృదయాన్ని ఎందుకు అదృఢంగా మనం ఆయనలో నడవాలి అంటే ఆయన ఎన్నడూ కూడా మన అబద్ధం ఆడడు. ఆమేన్. సో హెన్స్ వి ఆల్ షుడ్ రన్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టు హిజ్ లవ్. ఆమేన్. ఆయన ఎక్కడికి పరిగెత్తాలండి? మనకి ఎటువంటి పరిస్థితి కనిపించినా ఫైనల్గా మనం ఎక్కడికి రావాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దట్ ఈస్ ఆల్ ఐ నో. నాకు ఒకటే తెలిసే అంశం ఏంటి అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా హృదయాన్ని నేను కామ్గా ఉంచుకుంటా. అస్వస్థతలో ఆ కఠినమైన హృదయంలో నేను పెట్టుకోను. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఐ నో దట్ ద లార్డ్ లవ్స్ మీ. అండ్ దేవుని ప్రేమ వల్ల నేను ప్రేమ చూపించలేని వారికి ప్రేమ చూపించగలుగుతాను. ఎప్పుడు అంటే మనము అచ్ఛేదతత్వంలో లేకుండా, అస్వస్థతలో లేకుండా, ఆ కఠినమైన హృదయంలో లేకుండా దేవుని ప్రేమలో వెన్ యూ వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద లార్డ్, దేవుని ప్రేమ గురించి ఆలోచించుతూ ఆయన వాగ్దానాల మీద నడుస్తూ మనల్ని మనము శుద్ధీకరించుకున్నప్పుడు ఆ ప్రేమలో మనము నడవగలుగుతాం. ఆమేన్. మన దైవజనులు ప్రేమ గురించి చెప్పారు కదండి, మీ అందరికి గుర్తే ఉండి ఉంటుంది. 2 weeks బ్యాక్ హీ ఆల్రెడీ టోల్డ్ అస్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈ ప్రేమ ఎలా వస్తుందండి? దేవుని మాటను మనము అనుసరిస్తున్నప్పుడు అప్పుడు దేవుని ప్రేమ మనలో ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫ్లో ఇన్ అవర్ హార్ట్స్. ఆమేన్. అప్పుడు సో మళ్ళీ ఇర్మియా ఏం ప్రార్థిస్తున్నారంటే అండి, జెర్మయా 17:14 ఒకసారి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. యెహోవా నన్ను స్వస్థతపరచుము, నేను స్వస్థత నొందుదును. ఆమేన్. అందరము లేచి నుంచుందామండి. మనం ఇప్పుడు ప్రేయర్ చేయాల్సినది ఏంటి అంటే యెహోవా నన్ను స్వస్థతపరచండి. ఐ డు నాట్ వాంట్ టు లివ్ అనదర్ డే వితౌట్ బీయింగ్ హీల్డ్ ఇన్ అవర్ హార్ట్. ఆమేన్. ప్లీజ్ డు నాట్ గో ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి మీరు దేవుడు మీ హృదయాన్ని స్వస్థత పరచకుండా, మేబీ మీకు ఏదైనా చెడు జరిగిందేమో, లేకపోతే ఏం జరిగినా ఆస్క్ ద లార్డ్ టు ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేయాలి, ఆ స్వస్థతను దయచేయాలని దేవుడిని మనం అడుగుదామండి. లెట్ us ఆల్ ఆస్క్ ద లార్డ్. అందరం లేచి నుంచుందాం. దేవుని దైవజనులు ప్రార్థిస్తుండగా